హాయ్ గైస్, నేను మీ నవీన్ రత్నాల ఫ్రమ్ శ్రీకాకుళం. సో మా ఊరు దగ్గరలో ఉన్న వ్యూ పాయింట్ చూపిద్దామని నేను మా ఫ్రెండ్ వాడి బైక్ పైన స్టార్ట్ అయ్యాం. ఆ రోడ్లు చూసారా ఎంత దారుణంగా ఉన్నాయో, కొండపైన ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. మా వాడు చాలా భయపడిపోతున్నాడు. అన్న, ఈ రోడ్లలో వెళ్తున్నాం, నా వైఫ్ కట్నం కింద తెచ్చిన బైక్కి ఏమైనా అయ్యిందనుకో, నాకు మా ఆవిడ తిండి కూడా పెట్టదురా అని భయపడుతున్నాడు. అలా మేము కొండపైకి వెళ్ళే కొద్దీ మా ఫోన్లో సిగ్నల్స్ కూడా పోతున్నాయి. అలా వెళ్తున్న దారిలో ఊర్లు, గోడలు, కొండ వ్యవసాయాలు, కొండ జక్కర్లు, చాలా రకాలైన పంటలు కూడా కనిపిస్తున్నాయి. అక్కడ మీరు చూస్తున్నారు కదా, దాన్నే పోడు వ్యవసాయం అంటారు. అంటే కొండను చదును చేసి పంటను పండిస్తారు. అలా కాసేపు అక్కడ ఆగి ఇంకొంచెం ముందుకు వెళ్ళాం. అక్కడ పైనాపిల్ చెట్లు కనిపించాయి. ఇవి చూసారా ఎలా పండుతాయో, ఆ చిన్న మొక్కకి ఇది పండుతుంది. ఇవి కొండపైన ప్రాపర్గా పొలంలో పంటలాగా ఉండదు, ఇవన్నీ పైనాపిల్ చెట్లే. అయితే ఒకటి తీయడానికి ప్రయత్నించాను, కానీ ఎవరో వస్తున్నారని అది అక్కడ పెట్టేసి వచ్చేసా. ఇది చూసారా, ఇది కొండ అరటిగెల. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. కాయలైతే బజ్జీలకి, పళ్ళు అయితే తినడానికి చాలా అంటే చాలా తీపిగా కూడా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న పంట పసుపు. మనం డైలీ నీడ్స్లో యూజ్ అయ్యే పసుపు పంట ఇది. ఈ మొక్క వేళ్లలో ఆ పసుపు అనేది పండుతుంది. ఇది కొండపైన పెరిగే ఒక పంట. కొండని చదును చేసి వాళ్ళు ఆ పంటను అనేది వేస్తారు. ఆ రాళ్ళను యూజ్ చేసుకొని స్టెప్ బై స్టెప్ గట్టుల్లా కట్టుకొని ఆ పంటను అనేది పండిస్తారు. అలా వెళ్తున్న దారిలో ఒక ఆమె పైనాపిల్ని కోస్తుంది. అడుగుదామంటే సిగ్గేసి అలా వెళ్ళిపోయాం. ఒక దగ్గర మాకు ఈ చెట్టు పనస పళ్ళు కనిపించాయి. మా వైపు అయితే ఇవి మేము బురద పనస లేదా చెట్టు పనస అని పిలుస్తాం. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది, బరువు కూడా చాలా వెయిట్గా ఉంది. ఇవి కొండపైన పండే పంట. ఇక్కడ షావుకారులు వీళ్ళ దగ్గర కొని మార్కెట్లోకి ఎక్కువ రేటుకి అమ్ముతారు. అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళాం. అక్కడ ఒక మినీ వ్యూ కనిపించింది. అక్కడ కాసేపు ఆగి తెలిసిందేగా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. అంతలోపు మా వాడికి వాళ్ళ ఆవిడ ఫోన్ చేసి, ఇంకెక్కడ ఉన్నావు, ఇంటికి రావా అని అడుగుతుంది. మా వాడు తెక్క కంగారైపోతున్నాడు. అదిగో అక్కడ కనిపిస్తుందే, ఆ ఊరి పేరు చింతలగూడ. చుట్టూ కొండలు, పొలాలు, మధ్యలో ఊరు. అబ్బా భలే ఉంది కదా. నేను వీడియో తీస్తుంటే ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. సిగ్నల్స్ లేకపోవడం వల్ల నా తిప్పలు చూడండి. చంద్రబాబు నాయుడు గారు వినిపించట్లేదండి మీరు మాట్లాడేది. హలో చంద్రబాబు నాయుడు గారు, ఏంటండి? నేనండి సార్, నేను చేస్తానండి. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిందండి సార్. కొండపైన సిగ్నల్స్ లేకపోవడం వల్ల నాకు వచ్చిన మంచి అవకాశాన్ని నేను కోల్పోయాను. చంద్రబాబు నాయుడు గారు ఎంత ఫీల్ అయ్యారో ఏంటో. నా చేతిలో కనిపిస్తుంది కదా, అది నిమ్మకాయ కాదు, నారింజకాయ. ఈ చెట్టుకి చూడండి ఇంకా ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి. ఇవి పెద్దవైతే చాలా పుల్లగా తీయగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది తింటే. కొండపైన అన్ని పంటలు పండుతాయి, అన్ని రకాల పళ్ళు కూడా దొరుకుతాయి. కానీ పండించడం చాలా కష్టం. అది ఒక్క ఆదివాసీలకు మాత్రమే సాధ్యం. కానీ ఏంటంటే ఇక్కడ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. వీళ్ళు తక్కువ రేట్లకే వాళ్ళు పండిన పంటల్ని దళారీలకు అమ్మేస్తున్నారు. వీళ్ళ దగ్గర తక్కువ రేట్లకు కొని మార్కెట్లోకి ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. వామ్మో, పొట్ట ఏంటి ఎంత ఉంది అని వెళ్ళి చూస్తే అది పాములు దూరే పొట్ట కాదు, పురుగులు ఉండే పొట్టని తిరిగి వచ్చేసా. అలా కాసేపటికి వర్షం చాలా గట్టిగా తగులుకుంది మాకు. వామ్మో ఏంటి వర్షం అనుకొని అలా షాప్లోకి వెళ్ళి నానా రకమైన గడ్డి తిన్నాం. ఇది ఏంటిది, అయ్యి బాబు డబ్బులు ఇస్తామే బాబు, అలా చూడకు. సో ఫైనల్లీ మేము వచ్చేసాం ఆడలి. కొద్ది దూరంలోనే ఆ వ్యూ పాయింట్ ఉంది. మా ఊరు నుంచి సుమారుగా ఒక 20 నుంచి 25 కిలోమీటర్ దూరంలో ఇది ఉంటుంది. సో ఫైనల్లీ వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్. ఇంత ఎలివేషన్ ఇచ్చాను కదా, ఒక్క బీజిఎం లేకపోతే ఎలా? వేసుకో బీజిఎం. చాలా ఎక్కువైపోయింది, మరి ఓవర్గా ఉంది. సో చూడండి మా వ్యూ పాయింట్ ఇదే. అక్కడ నుంచి క్లియర్గా మా ఊరు అవి ఏమీ కనిపించవు, అన్నీ ఒక చిన్న చీమల్లా కనిపిస్తాయి. అంత ఎత్తులో ఉన్నాను నేను. ఫిజికల్గా నేను అక్కడికి దగ్గరగా వెళ్ళి చూశాను కాబట్టి నాకు ఆ వ్యూ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది.
సో మీరు వీడియోలో అంత క్లియర్గా కనిపించకపోవచ్చు, కానీ చూడడానికి మాత్రం ట్రై చేయండి. ఇలాంటి బ్యూటిఫుల్ నేచర్ని వదిలేసి ఆ పొల్యూషన్ అని, ట్రాఫిక్ అని, సిటీస్లో ఆ పొల్యూటెడ్గా బ్రతికేస్తున్నాం మనం అందరం. పైనుంచి చూస్తే మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన ప్రాజెక్టుల్లో ఒక్కటైన వంశధార రిజర్వాయర్ మీరు చూడొచ్చు. ఇది చాలా పెద్ద రిజర్వాయర్. అలాగే హిరమండలంలో ఉన్న గొట్టా బ్యారేజ్ గేట్లు, అలాగే వంశధార నది, ఆ ఏరు, చుట్టూ ఉన్న చెరువుల్ని అన్నీ చూడొచ్చు. అలాగే ఇక్కడ ఒక కొండ మొత్తాన్ని స్టెప్ బై స్టెప్ త్రవ్వుకుంటూ వస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి దాదాపు ఒక 2 years అయ్యింది. మన శ్రీకాకుళం జిల్లాలో చూడాల్సిన ప్రదేశాల్లో, టూరిస్ట్ ప్లేసుల్లో ఈ ప్రాజెక్ట్ని చేర్చడానికి మన గవర్నమెంట్ చాలా ట్రై చేస్తుంది. సో కొండని పాడు చేస్తున్నారని బాధపడినా ఈ ప్రాజెక్ట్ పూర్తయినప్పటికీ చుట్టుపక్కల ప్రాంతాల్లో యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఐటీడీఏ వాళ్ళు భావిస్తున్నారు. సో థ్యాంక్స్ టు ఐటీడీఏ. రిటర్న్ వస్తున్నప్పుడు ఈ వ్యాన్ కనిపించింది. ఇక్కడ వీళ్ళు జీవన ఆధారం అంట ఈ సీజన్లో వీళ్ళకి. ఇది మీరు గమనించండి, కొండపైన ఈ పైనాపిల్ 10 రూపీస్కి దొరికితే అదే పైనాపిల్ మన సిటీలోకి వచ్చినప్పటికీ ఒక జ్యూస్ గ్లాస్ 50 రూపీస్కి అమ్ముతారు. అందుకే అంటారు, సిటీలో 1,00,000 సంపాదించే కంటే ఊర్లో ఉండి ఒక 20,000 సంపాదించుకుంటే చాలా బెటరు అని. ఆ ఫ్రెష్ ఎయిర్, ఆ హెల్దీ ఫుడ్, ఈ నేచరు, ఇవన్నీ ఆ సిటీస్లో ఉండవబ్బా. అందుకే ఐ లవ్ టు లివ్ ఇన్ దిస్ నేచర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ టు మై బ్రదర్ జపానియర్, and he is the videographer of this video. Thanks for watching this video.